ఈరోజు దేవుని వాగ్దానము, నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరిచితిని. లేవియాకాండము 20వ అధ్యాయము 26వ వచనము. ఇది దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చిన వాగ్దానము. కానీ రక్షింపబడ్డ మనకు కూడా దేవుడు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. అన్యజనులలో ఎవరికీ లేని ధన్యతను మనకిచ్చి మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుడు మనల్ని అందరిలో ఒకలాగా చూడలేదు, కానీ మనపైన ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందరికంటే భిన్నంగా చూశాడు. మన పై రూపమే అందరిలో భిన్నంగా ఉంటుంది. ఒకరిలాగా ఒకరు ఉండకుండా అందరూ వేరువేరుగా నిర్మించబడ్డారు. మన రూపాన్నే ఆయన ప్రత్యేకంగా నిర్మించినప్పుడు మనపై ఆయన చూపే శ్రద్ధ, ప్రేమ, మనపై ఆయన కలిగి ఉన్న ప్రణాళిక కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. కానీ మనమే నన్ను ఎవరు పట్టించుకోరు, నేను ఎవరికి నచ్చను, దేవుడు కూడా నన్ను పట్టించుకోడు అనుకుంటాము. కానీ మనకి తెలియని విషయం ఏంటి అంటే, మనల్ని ఆయన ప్రత్యేకంగా నిర్మించుకున్నాడు. అందరిలో ప్రత్యేకంగా మనల్ని చూస్తూ ఉన్నాడు. మనపైన ప్రత్యేకమైన ప్రణాళికలనే కలిగి ఉన్నాడు. మనల్ని ప్రత్యేకంగానే కాక విలువైన వారిగా కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. మనము విలువ పెట్టి కొనబడిన సొత్తు అని బైబిల్లో ఉంటుంది. నిజమే, ఆయన విలువైన రక్తం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. గనుకే నేను ఒంటరిని, నేను ఎవరికి నచ్చను, నేను ఎవరికి పనికిరాను అనుకోకు. అందరూ నిన్ను అలా చూసినా నీ పరమ తండ్రి మాత్రము నిన్ను అలా చూడట్లేదు. గనుక సంతోషంగా ఆయన కృతజ్ఞతార్పణలు చేయి. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.